అత్యంత అరుదైన వైద్య చికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు శ్రీ ప్రతిమ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సాయి కృష్ణ తెలిపారు. ఓల్డ్ క్లబ్ రోడ్ లోని శ్రీ ప్రతిమ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ సాయి కృష్ణ మీడియాతో మాట్లాడారు. పల్నాడు ప్రాంతానికి చెందిన బాలిక పసర తిత్తితో రాళ్లు ఏర్పడి కొలిడోకోల్ ఇథియాసిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతుందని చెప్పారు. కానీ బాలిక అవయవాలు పూర్తి వ్యతిరేక దిశలో ఉండటం వలన వైద్య చికిత్స క్లిష్టతరంగా మారుతుందని చెప్పారు. ఈ ఆర్సీపీ పద్ధతిలో సుమారు 2 గంటల పాటు తమ వైద్య బృందం శ్రమించి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. గుంటూరు నగరంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీ విధానంలో ఉచితంగా నిర్వహించినట్లు ఆయన తెలిపారు. గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ని గత 10 ఏళ్ళ నుంచి గ్యాస్ట్రాంట్రాలజీ ప్రాక్టీస్ చేస్తాను. ప్రతిమ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు బస్ స్టాండ్ దగ్గర. ఈరోజు నేను ఒక అరుదైన సర్జరీ చేశాము, ప్రొసీజర్ చేశాము. దాని గురించి మీకు వివరిద్దామని మీ ముందుకు వచ్చాను. ఈ పాప వాళ్ళ తల్లిదండ్రులతో పాటు బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు, చిన్న ఉద్యోగం. అయితే ఈ పాపకి చిన్నప్పటి నుంచి కూడా ఒక అరుదైన కండిషన్ ఉంది. దాని పేరు డెక్స్ట్రోకార్డియా సైటస్ ఇన్వర్సస్. అంటే అన్ని అవయవాలు ఆపోజిట్ సైడ్ ఉంటాయి. అందరికీ గుండె ఎలా అయితే మనకి ఎడమవైపు ఉంటుందో ఈ పాప కుడివైపు ఉంటుంది. లివర్ మరియు స్ప్లీన్ అంటే పొట్టలో కూడా అవయవాలన్నీ కూడా ఆపోజిట్ సైడ్ ఉంటాయి. అందరికీ లివర్ మీకు తెలుసు కుడివైపు ఉంటుందని, ఈ పాపకి ఎడమవైపు ఉంటుంది. అలా ఈ పాపకి మామూలుగా బాగానే ఉంటుంది, చిన్నప్పుడు తెలుసు. కానీ ఈ పాపకి ఏంటంటే దురదృష్టవశాత్తు ఆ లివర్ దగ్గర ఉండే పసర తిత్తి అంటే గాల్ బ్లాడర్లో కొన్ని రాళ్ళు ఏర్పడి, ఈ రాళ్ళలో కొన్ని రాళ్ళు జారి కింద ఉన్న ట్యూబ్స్ పడిపోవడం వల్ల తరచుగా నొప్పి వస్తా బెంగళూరులో చూపించుకున్నారు. మళ్ళీ గుంటూరులో గత 20 రోజుల నుంచి హాస్పిటల్లో వైద్యం చేసుకుంటూ ఉన్నారు. అన్ని పరీక్షలు చేసిన తర్వాత మాకు తెలియదు అంటే ఆ రాయి కింద రావడం వల్ల ప్యాంక్రియాటిస్ అనే జబ్బు మళ్ళీ వస్తుందని, దాన్ని ఒక చిన్న ప్రొసీజర్ ఈఆర్సీపీని ప్రొసీజర్ చేసి తొలగిస్తే ఆ అమ్మాయికి బాగా మేలు జరుగుతుందని అనుకున్నాం. అయితే ఇది అరుదైన ప్రొసీజరు. ఎందుకంటే అందరికీ రైట్ సైడ్ ఉండేది, మన లెఫ్ట్ సైడ్ ఉండేది కాబట్టి అన్ని ఆపోజిట్ చేయాలి. ఈ ఈఆర్సీపీ అనే ప్రొసీజరు ఈ అమ్మాయి చేయడం చాలా ఛాలెంజింగ్. అదే చిన్నపిల్ల ప్లస్ దాంతోపాటు అన్ని ఆపోజిట్ సైడ్ ఉంటాయి. ఇది గుంటూరు నాకు తెలిసి వచ్చేసిట్టు రికార్డ్స్ అయితే లేవు ప్రజెంట్గా. ఇది మన రాష్ట్రంలోనే చాలా అరుదైన జబ్బు. దీనికి మనం ఫస్ట్ టైం మొట్టమొదటిసారిగా గుంటూరులో ఈఆర్సీపీ అని ప్రొజెక్ట్ చేసి 2 గంటల సమయం తీసుకొని చేసి సక్సెస్ఫుల్గా అమ్మాయికి ఆ పద్ధతిలో రాళ్ళు కింద పైన రాళ్ళు మొత్తం తొలగించాం. నేను మొన్న చేసాము. ఈ బాబు చక్కగా నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా చాలా వరకు అమ్మాయికి హీల్ జబ్బు తగ్గినట్టు ఉంది, బాగా తింటుంది, ఆరోగ్యంగా ఉంది. ఇది తెలియడానికి దీన్ని సైటస్ ఇన్వర్సస్ డెక్స్ట్రోకార్డియా అంటారు. అంటే అన్ని అవయవాలు అపోజిట్ సైడ్ ఉంటాయి. దానికి మనం ఈఆర్సీపీ చేయడం అనేది చాలా అరుదు. మంచి అవకాశం వచ్చింది కాబట్టి మనం పూజ చేసుకున్నాం. ఇది చెప్పాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు ఇంతమూలు అయితే హైదరాబాద్, అదే బెంగళూరు, ఢిల్లీ ఇలాంటి నగరాలకు ఎలా వచ్చింది ఈ ట్రీట్మెంట్ కోసం. ఇప్పుడు మన గుంటూరులోనే అత్యాధునికమైనవి మళ్ళీ క్లిష్టతరమైనవి కూడా మనం కంప్లీట్గా సక్సెస్ఫుల్గా చేస్తాం. థ్యాంక్ యూ. తగ్గిందా? తిన్నావా ఈరోజు?